సో జేడి గారు ఎలా ఉన్నారు? అంత ఆలోచించకండి సార్. యాక్చువల్గా ఓకే మీరు బాగానే ఉన్నారు సార్. క్వశ్చన్ కట్ చేస్తున్నాను. ఓకే. సో ట్రైలర్లో ఎక్కడ అంటే మాకు ఎక్కడ కనిపించింది లేదు, బట్ మిమ్మల్ని దాచిపెట్టారు. కరెక్ట్. అండ్ అంటే కొత్తగా ఉంది. మీకు ముందే చెప్పారా ట్రైలర్లో మిమ్మల్ని ఇలా దాచిపెడుతున్నాము, సినిమా మొత్తంలో మీ క్యారెక్టర్ ఇది అని? మీకు ఏం చెప్పి ఒప్పించారు సార్ డైరెక్టర్? రెండు టైం లైన్స్లో జరిగాయి. ఒక సినిమా జరిగిపోయిన తర్వాత ప్రమోషన్ వచ్చినప్పుడు ఫస్ట్ మా అందరికీ తెలుసు ఓకే ఇది సెగ్మెంటల్గా ఉంటుంది. ఫస్ట్ తరుణ్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత నాది వస్తుంది, తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఉంది. సో దట్స్ గోయింగ్ టు కమ్. సో ఇది ఫస్ట్ నుంచి ప్రీ ప్లాన్డ్, ఇది అంటే పబ్లిసిటీ అని అనుకున్నప్పటి నుంచి. ఓకే సార్, మీరు దురంధర్ చూసారా మూవీ? యా. సో దురంధర్ రిలీజ్ అయినప్పుడు సో ఇది ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ మార్చేస్తుంది ఇక నుంచి అని ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మీ మూవీ సత్య మూవీతో కంపేర్ చేశారు. అంటే చాలా ఇయర్స్ తర్వాత ఈ మాట వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా బాధేసింది. బాధేసింది సార్? అవును, వాడెవడో తీసినప్పుడు మనం ఎందుకు తీయలేకపోయాం మళ్ళీ అని. సో రాదర్ దెన్ యూ వాంట్ మీ టు గివ్ అ షుగర్ కోటెడ్ లైన్, వావ్ ఫెల్ట్ సో ప్రౌడ్ అని కాదు. అంటే అతను ఆదిత్య ధర్ అనే అద్భుతమైన డైరెక్టరు సత్యాన్ని ఇన్స్పైర్ అయ్యి సత్య తీసినప్పుడు సత్య తీసిన మేమందరం మళ్ళీ ఎందుకు సత్య తీయలేకపోయాం. సో దాట్ షోస్ దట్ సమ్వేర్ వీ టుక్ సత్య ఫర్ గ్రాంటెడ్. అతనికి మాకన్నా బాగా అర్థమైంది సత్య అనే విషయం నాకు అర్థమైంది. ఓకే. సో అది కూడా ఆర్జీవి గారు సర్కార్ 4 మూవీని కూడా హోల్లో పెట్టారు. ఇది ఇండియా మొత్తానికి మార్చేస్తుంది అని. అంటే అంత ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఉంది సినిమా ఇంపాక్ట్, అంత అద్భుతమైన ఇంపాక్ట్ ఉంది. బట్ సిన్స్ ద క్వశ్చన్ వాట్ యూ ఆస్క్డ్ అబౌట్ సత్య అండ్ దురంధర్, నేను మళ్ళీ ఐల్ కమ్ బ్యాక్ టు దాట్. సో ఆ సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ బాధపడింది మీ ఇద్దరమే. ఆర్జీవి గారు మీరా? అంటే అది మనకు అర్థమైంది. మనం తీసిన సినిమా అంటే మనం ఫ్లూక్లో తీసామా, లేకపోతే మనం అనుకుని తీయలేదా, లేకపోతే మనం తీసిన తర్వాత అనుకున్నామా, లేకపోతే మనం ఎందుకు మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేకపోయాం? వై అంటే మాకు ఇంటెంట్ లేదా? సో వి నెవర్ ఎవర్ లుక్ బ్యాక్ అండ్ థాట్ వావ్ సత్య తీసామని. సో ఈదర్ వీ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆర్ వీ నెవర్ ఫెల్ట్ ద ప్రైడ్. సక్సెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ ఎ ఫిల్మ్. ఆల్ ద టైమ్ మనం సక్సెస్తో ప్రైడ్ ఫీల్ అవుతాం, మేకింగ్తో ఫీల్ అయ్యే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ట్రైన్ సాంగ్ అనగానే చెల చెయ్య చెయ్య సాంగ్ బాగా గుర్తుంటుంది. బైక్ సాంగ్ అనగానే యాజ్ యూజువల్ మేఘాలలో ఆ సాంగ్ గుర్తుకొస్తుంది. సో అప్పట్లోనే రోడ్ మీద బైక్ పై సాంగ్ అంటే అప్పుడు అంత ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఫెసిలిటీస్ కూడా లేని టైం. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారు? No, it's 700cc. Yamaha 700cc. నేనంటే I was a professional biker. So dirt bike. It was a dirt bike. But తెలుసో తెలియకో you mentioned about Dilse. That was also our production. Right. Dilse. బైక్ సాంగ్కి దానికి కారణం ఫస్ట్ నేను బైకర్ అవ్వటం వల్ల వంశీ నేను కలీగ్స్ రాము గారి దగ్గర ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేసేవాళ్ళం. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో నా బైక్ నడపడం చూసి, నా బైక్ పద్ధతి చూసి, అరే ఈ బైక్ మీద సాంగ్ అంటే ఐ బిలీవ్ యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ మేకర్ ప్రతి ఒక్కడికి ఒక ఇంటెంట్ ఉండాలి. ఎందుకు తీయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇంప్రెస్ హర్ అని ఏదన్నా ఒకటి తీస్తే ఇంటెంట్ వర్కౌట్ అవుతుంది. ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ, ఒక ఇంటెంట్ ఉండాలి. సో వంశీ ఏంటంటే నీ బైక్ నువ్వు నడిపే పద్ధతి ఐ లవ్ ఇట్ రా, సో ఐ వాంట్ టు షూట్ అ సాంగ్. సో నా ఫస్ట్ కండిషన్ ఏంటంటే నువ్వు 24 ఫ్రేమ్స్లో తీస్తేనే చేస్తాను అన్న. అంటే తేడా ఉంది. అంటే సిన్స్ దాన్ని మనం 18లో 20లో షార్ట్స్ తీయకుండా అని. అండ్ దాంట్లో శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆవిడని రీచ్ అవ్వడానికి, మహేశ్వర్ని పటాయించడానికి మంచి ఛాన్స్ అనేది కూడా ఒక ఇంటెంట్ నాది. ఓ మై గాడ్, డిడ్ ఐ సే దట్? ఓ గాడ్. సో తనకు కూడా అది ఫస్ట్ మూవీ అంట కదా సార్? మాకు నా అదృష్టమా నా దరిద్రమా తెలియదు కానీ నేనేమో ప్రొఫెషనల్ బైకర్ని. మహేశ్వరి జీవితంలో 2-వీలర్ ఫస్ట్ టైం ఎక్కింది. ఓకే. ఎక్కడ? అది నా భయం కదా, తనకి తెలియదు కదా. తనకి అది అలాగే నడపాలేమో అనుకుంది. ఇప్పుడు రీసెంట్గా నాతో పాటు ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కాడు, టర్బులెన్స్ వచ్చింది, అలా రావాలేమో అనుకుంటున్నాడు వీడు. ఇప్పుడు అలా ఊగుతుంటే మేము భయపడుతుంటే అలా రావాలని ఇప్పుడు నేను కూడా భయపడాలా అంటున్నాడు. అలాగే అమ్మాయి ఫస్ట్ టైం బైక్ ఎక్కింది కనుక
తెలియదు, ఓ ఇలా ఊగుతుందా అంది. సో అక్కడ అలా సందులో పెట్టేశాను పాటని. అదే అదే సార్ అసలు బాబోయ్. ఓకే కానీ కుదరలేదు. ఓకే సో సో రంభ గారు కూడా ఒక కామెంట్ చేశారు మీ మీద ఇయర్స్ బ్యాక్. ఏమనేది? నాటక్ బాజీ అన్నారు. నాటక్ బాజీ అన్నారు. సెట్లో మాత్రం ఇలా చేస్తారంటే ఫ్రెండ్స్, నేను తను బెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్. సో అందుకని తను దాని కింద చదవాలి. ఇప్పుడు మీరు పైన చదివి వదిలేస్తున్నారు. అంటే కింద కూడా చదివాను సార్. అంటే చాలా వరకు నాగార్జున గారిని మన్మధుడు అని అంటున్నారు కదా, అంటే కింద చదివింది చెప్తున్నాను. సో లేదు జేడి గారు మన్మధుడు అంటున్నారు. ఏం చెప్తారు ఈ కామెంట్స్కి? అది మంచి విషయమే. అంత సీరియస్గా సీరియస్ మ్యాటర్. సీరియస్ మ్యాటర్ భలే కలిపారు అసలు. కాదు, ఇప్పుడు బేసికలీ బాప్ బాప్ అవుతాయి. నాగార్జున గారు నాగార్జున, ఆయన ఓ బాప్ అవుతాయి, బేడా అవుతాయి. ఓకే. సో అలాంటి మహానుభావులందరినీ చూసి ఒక చిన్న ఇన్స్పిరేషన్. మన్మధుడు కాకపోతే డూ అయినా చాలు అని. ఓకే ఏదైనా ఓకే. ట్రైలర్ చాలా బాగుంది. తరుణ్ భాస్కర్ గారు అంటే ఒరిజినల్ యాక్టింగ్కి చాలామంది ఉన్నారు ఫ్యాన్స్. ఆయన పైకి మాట్లాడినా తెలిసిపోతుంది, లోపల మాట్లాడినా తెలిసిపోతుంది, అంతగా ఫేస్ మీద మాకు కనిపించేస్తూ ఉంటాయి తరుణ్ భాస్కర్. అలా చూపించారు. బట్ ఒకరున్నప్పుడు డైరెక్టర్ దగ్గరికి మీరు 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. నరేషన్కి వెళ్ళినప్పుడు తరుణ్ భాస్కర్ గారిని మీరు అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు నరేషన్ చెప్తున్నప్పుడు యాక్చువల్గా ఏదున్నా బయటికి చెప్తారు కాబట్టి ఏమైనా చెప్పారండి అప్పుడు? ఆయన నవ్వుతూ ఉన్నారు అంతే. మొత్తం ఆయన టీం, ఆయన సమ్ కాన్ఫరెన్స్ రూమ్, ఆ రూమ్లో ఉన్నారు, అందరు టీం అందరు విన్నారు, మొత్తం టీం అంతా నవ్వుతూ ఉన్నారు. సో బాగుంది బాగాలేదని చెప్తేనే డౌట్ వస్తుంది, నవ్వుతే ఓకే ఇట్స్ వర్కింగ్ అని. జేడీ గారు ఏమన్నారు? ఆపేమన్నా ఇంటర్వెల్కి ఐ డోంట్ వాంట్ లిసన్ రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ అని. అంత నవ్వే. ఓకే. అంటే కొంచెంసేపు గ్యాప్ ఇవ్వండి నాకు, నవ్వలేకపోతున్నా నేను అని. నిజం. అంటే చాలా తక్కువ సినిమాలకి మనం ఆ అద్భుతమైన అనుభూతి అనుభవిస్తాం. దాంట్లో ఐ థింక్ గాయపట్టి సింహం ఇస్. ఆయన వెంటనే విని దీంట్లో శుభలేఖ సుధాకర్ గారికి వెంటనే వెళ్ళి కాల్ చేస్తారు. అంటే నాకు విన్న వెంటనే పవను కశ్యప్ ఏమన్నారంటే వీఆర్ థింకింగ్ ఆఫ్, ఐ సెడ్ డోంట్ థింక్, లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ఐ ఇమీడియట్లీ కాల్డ్ హిమ్. ఆయనకి ఇమీడియట్గా కాల్ చేసి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ ఒకటి విన్నానండి, దాంట్లో మీది ఎక్స్ట్రాడినరీ రోల్ అని. సో స్వీట్ ఆఫ్ యూ అండి అన్నారు ఆయన. ఆయన కూడా ఇమిటేట్ చేస్తారు జీవన్ గారిని. జీవన్ నో ఆయన హీస్ గాట్ లవ్లీ వాయిస్. సుబ్లాక్ సుధాకర్ గారు ఆ వాయిస్ని కూడా వదలలేదు కశ్యప్. 2020 అనగానే మనోడు అంటే ఇప్పుడు చెప్తే యూ విల్ నాట్ రిలేట్, బట్ అమేజింగ్. అతను ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆయన. అసలు అంటే ఆయన మంచితనం తప్ప ఐ డోంట్ థింక్ నెగిటివిటీ అనేది ఉండదు ఆయన దగ్గర అసలు, అబ్సల్యూట్గా. అది ఐ థింక్. సో నా ఫస్ట్ రియాక్షన్ విన్న వెంటనే యాజ్ ఐ అంటే ఇది ఒక కామన్ విషయం కదా, ఇప్పుడు నా పేరేంటంటే అదే చెప్పాలి, మార్చలేను నేను తేజలాగా. సో అదేంటంటే ఐఎమ్ సారీ నేను ఎందుకు డైగ్రెస్ అయిపోతున్నాను. యా, సో సినిమా బాగుంది అని ఎలా నిజంగా చెప్తున్నామో, మనీ అనగనుగో రోజు లాంటి సినిమా నా కెరియర్లో మళ్ళీ వస్తే బాగుండు అని అనుకున్నా. ఇప్పుడు ఒకసారి అనుకుంటాం మళ్ళీ ఇలాంటివి జరిగితే బాగుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గులాబీ యూ సెడ్. సో యా, ఐ సో విష్ ఐ వుడ్ గెట్ అనదర్ గులాబీ అనుకుంటాం. అది జరగదు, రేర్గా జరగచ్చు, తెలియదు నాకు. బట్ నా లైఫ్లో మళ్ళీ మనీ అనగనుగో రోజు తర్వాత గాయపడ్డ సింహం. ఓకే. సో ఇందులో ఎవరిని గాయపడ్డారంటే ఒరిజినల్ సింహం ఎవరండి? అందరూ సింహాలే, అందరూ గాయపడతారు. సో గాయపడ్డ సింహం. ఓకే, చాలా సీరియస్ మ్యాటర్ అన్నారు, అందుకనే దానికి అలా రౌండప్ కూడా చేశారు. సో ఇంకా ఎన్ని షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి? May 1st రిలీజ్ ఆల్మోస్ట్. ఇప్పుడు షూటింగ్స్ రిలీజ్ డేట్ ఉన్నాయని కొన్ని అయ్యే ఉన్నాయి సార్. లేదు, ఇక్కడ సో మెనీ పీపుల్, ఎక్స్ట్రాడనరీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇట్ కెన్ బి కశ్యప్, పవన్, సాధినేని, లాట్స్ ఆఫ్ గుడ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో దీంట్లో అసలు ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డ్. ఓకే. సినిమాలో ఉన్న కంటెంట్ ఒక పక్క అయితే
ప్రమోషన్ ఇంకో పక్క ఇప్పుడు వరకు చూస్తే ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఇప్పుడు జనాలు తెలుసుకుంటున్నారు సార్. ఒకప్పుడు అలా కాదు, సెలబ్రిటీస్ వచ్చి మూవీని ప్రమోట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పటికి ఏం మారిందంటారు సార్? కాదు, ఇప్పుడు ఐ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మాదేదో ఇంటర్వ్యూ అయిన తర్వాత తరుణ్ మీ అందరం నుంచినప్పుడు తరుణ్ సెడ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది, ఇట్స్ గోయింగ్ నైస్ వైబ్స్ అని. ఐ టెల్ యూ, సినిమాని బట్టి ప్రమోషన్, ఓకే, కంటెంట్ బట్టే ఇంటెంట్ వస్తుంది. సినిమా బాగుందని మేమందరం కూడా ప్రకటనగా నమ్మాం, అండ్ వీఆర్ ఎంజాయింగ్ ది ఫిల్మ్. సో ఆ అవుట్కమే ఇది. సో అదేంటంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్కి కాన్ఫిడెన్స్కి ఒక పొర తేడా, సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ లైకింగ్ ఎవ్రీథింగ్ యూ మేక్. మన ఒక్కరికే నచ్చుతుంది రుద్దుతాం. కాన్ఫిడెన్స్ ఈజ్ ఇప్పుడు తనకి ఇండివిజువల్గా నచ్చింది, తనకి నచ్చింది, అందరికీ నచ్చింది, మేము అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం కాబట్టి మా బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది. సో పబ్లిసిటీ నేను ఐ డోంట్ బిలీవ్ విపరీతంగా పబ్లిసిటీ చేసేస్తే ఆడుతుంది లేకపోతే ఆడదు, అది అసలు ఆ కాన్సెప్ట్ నమ్మను నేను. బట్ నాకు తప్పదు, నాకు తెలిసిన ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి, నాకు అలాగే చెప్పగలను, నాకు అదే తెలుసు. ఒక అందమైన అమ్మాయి ఉంది, కాదు అంటే నాకు అదే వచ్చి అలాగే చెప్పగలను తరుణ్. అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. నేను రోజుకి వారానికి సరిపడి మాట్లాడుతూ ఉంటా. సో ఇక్కడ ఏంటంటే ఒక అందమైన అమ్మాయి వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది. సీరియస్లీ దిస్ అ సీరియస్ ఫీల్ ఐ వాంట్ టు టెల్ యూ. నాకు పెద్ద అందంగా అనిపించిన అమ్మాయి నెల రోజులకు ఒకసారి రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తుంది. రోజుకి 5 సార్లు ఫోన్ చేస్తాం కానీ అమ్మాయి మీద మనం ఇష్టపడం. ఆ వారానికి ఒకసారి అందమైన అమ్మాయి ఫోన్ చేస్తుంది, దానికోసం వెయిట్ చేస్తాం. అలాగే చిక్కడపల్లిలో ఒక పోస్టర్ వేసినా సినిమా పోస్టర్ బాగుంటే అది చూసి వెళ్తాం. మన ఇంటి దగ్గర 5 పోస్టర్లు వేసినా చూసి వెళ్ళాం. ఓకే, సో స్మాల్ ర్యాపిడ్ ఫైర్ సార్. తరుణ్ సార్కి బాగా అర్థమైనట్టు. బ్యూటీ ఏంటి చెప్పనా, వాళ్ళకి ఆన్సర్స్తో సంబంధం ఉండదు. ఈ క్వశ్చన్ కాదు, ఇంకేమి నా దగ్గర నన్ను ఎక్కడ నేను అసలు కాళ్ళు ఇలా జాపుదాం, ఎంత ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ చెప్పా. అసలు అమ్మాయి నాకు రాము గారిని గుర్తు చేసిన తరుణ్. లేదంటే ఇంకా మీరు అలా వెళ్తూనే ఉంటారని చెప్పి నేను అలా మా కొన్ని అంత బాగా తెలుసా నేను ఎలా వెళ్తాను అంటే ఇదివరకు మనం ఇంటర్వ్యూ చేశాం కదా, అప్పుడు ఇలా వెళ్ళలేదు. లేదు సార్, అప్పుడు ఇంకా బాగా వెళ్ళారు మీరు. నేను మర్చిపోతుంటా, ఇప్పుడు వెళ్తూ ఉంటాగా.